నమస్తే, వెల్కమ్ టు టీవీ. ఈరోజు ఆటో కార్మికులందరూ కూడా అయితే ఈ నెల 27వ తారీఖున కేసీఆర్ గారి సభకు మద్దతుగా వాళ్ళందరూ మద్దతు తెలపడం జరిగింది. సో మనం మాట్లాడదాం అదే అంశం మీద. మనతో పాటు మాట్లాడడానికి అన్నగారు ఉన్నారు. అన్న, ఏంటి మరి ఎట్లా చూస్తున్నారు? మరి ఈరోజు ఏదైతే కేసీఆర్ గారి సభ ఈ నెల 27వ తారీఖున ఉంది, సో దానికి మద్దతుగా మీ ఆటో కార్మికులందరూ మద్దతు తెలుపుతున్నారు, ఏం చెప్తారు? ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు, ఆటో కార్మికులకు. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా కేటీఆర్ గారికి మేము ఆటో డ్రైవర్లు, నాయకులుగా, డ్రైవర్లుగా అందరం కలిసి మొత్తం యావత్ తెలంగాణ ఆటో కార్మికులుగా రేపు 27న జరిగే వరంగల్ సభకు మేము మద్దతు తెలిపినాం. వేలాది మంది అన్ని జిల్లాలలో కానీ హైదరాబాద్ నుంచి కూడా ఆ సభకు వెళ్తాం. రెండవది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నుండి అది మొత్తం మా ఆటో కార్మికులకు ఉరితాడుగా మారి మాకు అనేకమైన ఇబ్బందులు ఎదురైనా ఇప్పటి వరకు ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ మమ్మల్ని పరామర్శించింది లేదు, పిలిచి మాట్లాడింది లేదు, మా సమస్య పరిష్కారం చేసింది లేదు. ఇక మేము ఈ 15 నెలల కాలంలో మాకు అర్థమైంది ఏంటంటే, మా సమస్యలు పరిష్కారం కావాలన్నా, మా ఆటో డ్రైవర్లు బాగుపడాలన్నా ఫస్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలంటే మా ఒకరితో అయ్యే పని కాదు. కాబట్టి కేటీఆర్ గారికి మేము మద్దతు తెలుపుతూ, మా మద్దతు మీకు ఉంటుంది, మీ మద్దతు మాకు ఉండాలి. మా సమస్య పరిష్కారం కావాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి. దానికి ఓనికి ఎన్ని మార్గాలను వెతకండి, మేము సహకరిస్తాం, లక్షల మంది ఉన్నామని చెప్పి మేము ఇలా కేటీఆర్ గారిని కోరడం జరిగింది. ఎట్లుందని అప్పుడు ఆటో కార్మికుల సమస్యలు, ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? మీరు రాష్ట్రంలో ఏమంటారు, ఆ ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. ఇంకోటి వాళ్ళకి ఇస్తాన 12,000 కూడా ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరిగినాయి, మొన్ననే చూసాం మనం. సో ఏంటి, ఎట్లా ఉన్నాయి సమస్యలు? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ విషయానికి వచ్చినా, ఇంకా ఇతర అనేక విషయాలకు వచ్చినా కొన్ని ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలు మావి ఉంటాయి. ఎక్కడ కూడా కేంద్రం కానీ రాష్ట్రం కానీ అసలే పట్టించుకోవట్లేదు. మా సమస్యకు కారణమైంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడ మేము ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళతో మాట్లాడిపించారు, వాడి చెప్పిన ఇట్లాంటివి పుట్టిస్తారు కనుక మా ఆటో కార్మికులకు సమస్య పరిష్కారం కాదు, మా సమస్యకు కారణమే ఈ ప్రభుత్వం. ఎందుకంటే 12,000 ఇస్తా అని చెప్పారు, సంక్షేమ బోర్డు ఇస్తా అని చెప్పారు, ఫ్రీ బస్సు పెట్టారు. ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మా ఉన్న ఉపాధి పోయి చావు మీదకి వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి మాకు సమస్యగా మారిందని చెప్పి మేము భావించే ఇలా ఆ సభకు కూడా మాకు తోచిన సాయం చేద్దామని చెప్పి మేము ఇలా మనిషికి నేసుకొని చెక్కు రూపంలో కేటీఆర్కి ఇస్తే తన గౌరవంగా ఈ డబ్బులు మాకు కాకుండా మీ చనిపోయినటువంటి ఆటో కార్మికులకు, కుటుంబాలకు ఇవ్వండి, మా తరపున మా పార్టీ నుంచి కూడా ఇంక ఇస్తామని చెప్పి గౌరవంగా మరి మాకు ఇలా మా చెక్కు మాకు రిటర్న్ ఇచ్చిండు. కాబట్టి ఆ చెక్కు ఎవరికైనా మేము అమరవీరుల కుటుంబానికి ఇస్తాం. థ్యాంక్ యూ.